హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కరెక్ట్గా మనకి ఏ మంత్లో జరుగుతాయో క్లారిటీకి అయితే వద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్లో కాదు, ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయితే సిలబస్లో అయితే మార్చారు కదా ఫ్రెండ్స్. అలాగే మనకి దాని మీద లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చిందండి. ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మీలాంటి స్టూడెంట్స్ అందరికీ వీడియో అయితే చేరుతుంది. అలాగే సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అసలు ఏ మంత్లో జరుగుతాయి? చాలామంది జనవరిలో జరుగుతాయి అంటున్నారు, ఫిబ్రవరి, మార్చ్. అవన్నీ వద్దు ఫ్రెండ్స్, మనం కరెక్ట్ పాయింట్ తెలుసుకుందాం. మనకి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ దీని మీద. ఈ సంవత్సరం సిబిఎస్ఈ సిలబస్ అయితే మార్చడం జరిగింది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. కాబట్టి మనకి ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే, నేను ఇక్కడ ఫోటో కూడా యాడ్ చేస్తానండి, చూద్దరు కానీ అందరూ. మనకి ఫిబ్రవరి మంత్లో అయితే ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే, బోర్డ్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి మంత్లో అయితే జరగబోతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే ఆ ఎగ్జామ్స్కి రెడీ అవ్వండి. ఎందుకంటే అప్పటికప్పుడు చదవాలంటే చాలా కష్టమైన విషయం అది. సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే మరీ కష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ అది ఉంటుంది మనకి జనవరి ఎండింగ్లో. కాబట్టి చాలా అంటే మనం ఒక పక్క ఆబ్జెక్టివ్ చేస్తేనే మరో పక్క డిస్క్రిప్టివ్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అర్థమైంది కదండి. ఫిబ్రవరి మంత్లో నేను ఇక్కడ ఆ వచ్చిన అప్డేట్ కూడా ఫోటో యాడ్ చేస్తానండి, పిక్చరు. అలాగే మీరు ఇప్పటి నుంచే కూడా మనకి జూనియర్స్ అయినా సీనియర్స్ అయినా ఎవరైనా ఫస్ట్ ఇయర్ వాళ్ళైనా సెకండ్ ఇయర్ వాళ్ళైనా ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. మనకి డిస్క్రిప్టివ్తో సమానంగా ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి ఎందుకంటే లాస్ట్కి వచ్చేసాక చదవాలంటే అవ్వదు ఫ్రెండ్స్. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనకి ఎందుకు పెట్టాడంటే, సిబిఎస్ఈ వాళ్ళు ఉంటారు కదండి, సిబిఎస్ఈ వాళ్ళకి నార్మల్గా కూడా ఫిబ్రవరిలో జరిగిపోతాయండి. మనకి ఎప్పుడైతే మెయిన్స్ అవుద్దో ఒక 4-5 డేస్ లేకపోతే 1 వీక్ గ్యాప్లో అయితే మనకి ఎగ్జామ్స్ జరిగిపోతాయి ఫ్రెండ్స్ నార్మల్గా. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎలా ఉంటుందంటే అండి, 2 సంవత్సరాలు ఉండదు ఎగ్జామ్స్. లాస్ట్ సెకండ్ ఇయర్ అయ్యాకనే ఎగ్జామ్స్ జరుగుతాయి ఫ్రెండ్స్ సిబిఎస్ఈ వాళ్ళకి. మనకైతే ఫస్ట్ ఇయర్ జరుగుతున్నాయి, సెకండ్ ఇయర్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనకి ముందు నుంచే ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే 1 మార్క్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేశారు ఫ్రెండ్స్. పేపర్ కొద్దిగా టఫర్ సైడ్ వెళ్ళిందని అనుకోవాలి. మీరు ముందు నుంచే కూడా చాలా జాగ్రత్తగా చదువుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఏ విధంగా చదువుకోవాలని సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒక వీడియో, అలాగే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఒకటి సెపరేట్గా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఇదివరకు అయితే మార్చ్ ఫస్ట్ నుంచి 2 ఇయర్స్ నుంచి మార్చ్ ఫస్ట్ ఇయర్ నుంచి అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ ఎగ్జామ్స్. కానీ మనకి ఈ సిబిఎస్ఈ సిలబస్ పెట్టడం వల్ల ఈ సంవత్సరం ఒక మంత్ ఎదురుగైతే వచ్చేసింది ఫ్రెండ్స్. దీనివల్ల సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒక ప్లస్ ఉందండి, మైనస్ ఉందండి. మెయిన్స్ ఎగ్జామ్ అయ్యాక మనకి టైం ఉండదు, కానీ ఎంసెట్కి అయితే ఎక్కువ టైం వస్తుంది ఫ్రెండ్స్. ఫిబ్రవరిలో అయిపోతే మనకి ఫిబ్రవరి 15 కల్లా అయిపోతాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ అయినా మార్చ్, ఏప్రిల్లో, మే 20th ఆ టైంలో ఎగ్జామ్ ఉంటుందండి. కాబట్టి ప్రిపరేషన్కి టైం ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్, చూడండి రెగ్యులర్గా. ఓకేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.